ప్రపంచ మార్కెట్లు ఇప్పుడు ఒక వింత గందరగోళంలో ఉన్నాయి. సాధారణంగా యుద్ధ మేఘాలు తొలగిపోతే ఇన్వెస్టర్లు బంగారం నుంచి పెట్టుబడులు తీసి స్టాక్ మార్కెట్లో పెడతారు. కానీ అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత సీన్ రివర్స్ అయింది. స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోతున్న బంగారం మాత్రం ఎక్కడా తగ్గకుండా రికార్డు స్థాయి దిశగా దూసుకెళ్తుంది. చమురు ధరలు పడిపోయినా పసిడి ఎందుకు పట్టు వదలటం లేదు? ఇన్వెస్టర్లు దేనికి భయపడుతున్నారు? అసలు బంగారం భవిష్యత్తు ఎటువైపు ఉండబోతుంది? అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా మలుపు తిరిగాయి. సాధారణంగా యుద్ధం ఆగిపోతే బంగారం ధరలు తగ్గుతాయని అందరూ భావిస్తారు. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఇరాన్తో 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన వెంటనే చమురు ధరలు కుప్పకూలాయి. స్టాక్ మార్కెట్లు, బిట్ కాయిన్ వంటి రిస్క్ ఎక్కువగా ఉండే అసెట్స్ భారీగా పెరిగాయి. అయితే ఆశ్చర్యకరంగా బంగారం ధరలు కూడా 4% పెరిగాయి. సాధారణంగా సంక్షోభం ముగిసింది అనే సంకేతాలు వచ్చినప్పుడు బంగారం ధరలు పడిపోవాలి. కానీ ఇక్కడ పెరగటం అనేది పెట్టుబడిదారుల్లో ఉన్న అపనమ్మకాన్ని సూచిస్తోంది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుత కాల్పుల విరమణ కేవలం 2 వారాల కౌంట్స్ మాత్రమే. అంటే సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదని, కేవలం వాయిదా పడిందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. అందుకే రిస్క్ తీసుకోవటానికి ఇష్టపడేవారు స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంటే, దీర్ఘకాలిక భద్రత కోరుకునేవారు మాత్రం బంగారాన్నే నమ్ముకుంటున్నారు. ఈ అనిశ్చిత వల్లనే మార్కెట్లు పెరిగినా బంగారం తన స్వతంత్ర ధోరణిని ప్రదర్శిస్తూ పైకి కదులుతుంది. బంగారం ధరలు కేవలం యుద్ధంపైనే ఆధారపడలేవు. అమెరికాలోని దిగ్గజ టెక్ కంపెనీలు ఏఏ రంగంలో చేస్తున్న దాదాపు $600 బిలియన్ భారీ పెట్టుబడులు మార్కెట్లో ద్రవ్యోల్బణ భయాలను సజీవంగా ఉంచుతున్నాయి. దీనికి తోడు ప్రభుత్వ లోటు బడ్జెట్, సరఫరా గొలుసులో మార్పులు వంటి అంశాలు కూడా బంగారం ధర పెరగటానికి కారణమవుతున్నాయి. స్వల్పకాలికంగా యుద్ధం ఆగినట్లు అనిపించినా దీర్ఘకాలికంగా ఆర్థిక సవాళ్లు పొంచి ఉన్నాయని బంగారం ధరలు హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుతానికి స్టాక్ మార్కెట్లు పండగ చేసుకుంటున్న బంగారం పెరుగుదల వెనుక ఒక బలమైన సందేశం ఉంది. స్వల్పకాలిక ఉపశమనాన్ని చూసి మోసపోకండి. దీర్ఘకాలిక ముప్పులు ఇంకా పొంచి ఉన్నాయి. అందుకే అందరూ రిస్క్ మర్చిపోయినా బంగారం మాత్రం మార్కెట్లోని లోతైన సమస్యలను గుర్తు చేస్తూ విలువైన ఆస్తిగా నిలబడుతుంది. రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం, ఆర్థిక లోటు స్థిరపడినంత వరకు బంగారం తన జోరును కొనసాగించే అవకాశం కనిపిస్తోంది.